my shepherd and only provider. He makes me lie down in green pastures. He leads me beside the still water. He restores my soul. Surely goodness and mercy will follow me all the days of my life. కృతజ్ఞత హృదయాలతో. విశాఖపట్నం వైజాగ్ పట్టం అని ఒకప్పుడు పిలువబడి ఇప్పుడు పారిశ్రామిక నగరంగా, సుందర విశాఖగా, గ్రేటర్ విశాఖగా, వైజాగ్గా అలరారుతోంది. విశాఖపట్నం పూర్తి స్థాయి మేత్రాసనంగా 1886లో ఏర్పడి బిషప్ సెబాస్టిన్ నీరే, బిషప్ జీన్ మరియా టిస్సో, బిషప్ జీన్ మరియా క్లర్క్, బిషప్ పీటర్ రోజియోన్, బిషప్ జోసెఫ్ బో, బిషప్ గోప్ ఇగ్నేషియస్ అను కాపరుల పర్యవేక్షణలో కళకళలాడుతూ మేత్రాసన 7వ కాపరి బిషప్ కాగితపు మరియదాస్ గారి నేతృత్వంలో 1983వ సంవత్సరం నుండి విరాజిల్లుతూ శ్రీవారు ఈనాడు పదవీ విరమణ చేస్తున్న సందర్భంలో వారికి ముకుళిత హస్తాలతో ప్రణామములర్పిస్తూ కృతజ్ఞత హృదయాలతో సువిశాల విశాఖ అగ్రపీఠ అశేష జనావళి అందిస్తున్న జ్ఞాపిక. శ్రీ కాగితపు మరియదాసు గారు నిరుపేద కుటుంబములో అన్నమ్మ రాయప్ప దంపతులకు సెప్టెంబర్ 7, 1936వ సంవత్సరంలో జ్ఞానాపురంలో జన్మించారు. తండ్రి చిన్నప్పుడే పరమపదించడంతో తల్లే కుటుంబానికి పెద్ద దిక్కై సెయింట్ జోసెఫ్ మఠకన్యల దగ్గర పనిచేస్తూ తన బిడ్డను పోషించుకుంది. మరియదాసు తన ప్రాథమిక విద్యను జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ స్కూల్ నందును, ఉన్నత విద్యను పిరంగిపురమందు అభ్యసించి గురుశ్రీ రావులపల్లి జోసెఫ్ గారి ప్రోత్సాహముతో దైవ పిలుపునందుకొని 1961వ సంవత్సరం జూన్ 10వ తేదీన తన సహచరుడు మిడతాడ మరియదాసుతో కలిసి గురుపట్టాభిషేకం పొందారు. స్వతహాగా తెలివైనవాడు, విద్యా విషయాలలో చురుకైన వాడవడంతో అధికారులు ఉన్నత విద్యకు ఫ్రాన్సు, రోము దేశాలకు పంపించి ప్రోత్సహించారు. పాస్టరల్ థియాలజీ నందు పట్టభద్రుడై క్యానన్ లా మరియు సివిల్ లా నందు డాక్టరేట్ పట్టాను పుచ్చుకొని ఫాదర్ మరియదాస్ జేయుడి అయ్యారు. అనేక పాశ్చాత్య భాషలను అనర్గళంగా మాట్లాడగలిగి ఎంతోమంది మిత్రులను సంపాదించుకున్నారు. బెంగళూరు సెయింట్ పీటర్స్ సెమినరీలో ప్రొఫెసర్గా, ఎంఎస్ఎఫ్ఎస్ సెమినరీ వినయాలయాలో రెక్టర్గా గురుతర బాధ్యతలు నిర్వహించారు. బొబ్బిలి విచారణలో విచారణకర్తలుగా 1972వ సంవత్సరంలో బాధ్యతలు స్వీకరించి చక్కగా ఆ సంఘాన్ని నడిపించారు. 1974వ సంవత్సరంలో గుంటూరు మేత్రాసనానికి పీఠాధిపతిగా ఎన్నుకోబడి మే 5, 1977వ సంవత్సరంలో బిషప్ జాన్ ములగాడతో కలిసి కార్డినల్ లూర్దు స్వామి గారి హస్తాల మీదుగా మేత్రానులుగా అభిషేకం పొందారు. గుంటూరు మేత్రాసనంలో 5 సంవత్సరముల పాటు సేవలందించి 1983వ సంవత్సరము జనవరి 26వ తారీఖున విశాఖ మేత్రానులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1986వ సంవత్సరంలో వారి గురుత్వ రజత జూబిలీ మరియు మేత్రాసన ఆవిర్భావ శతవసంతాల వేడుకలు ఘనంగా జ్ఞానాపురంలో శ్రీవారి ఆధ్వర్యంలో జరిగాయి. తదుపరి 2002వ సంవత్సరం జనవరి 24వ తారీఖున విశాఖ మొట్టమొదటి అగ్రపీఠాధిపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారు
తమ గురుత్వ స్వర్ణ జూబిలీని, విశాఖ మేత్రాసన 125 సంవత్సరాల జూబిలీ, రక్షణగిరి పుణ్యక్షేత్ర ఆవిర్భావ రజత జూబిలీని సంయుక్తంగా 2011వ సంవత్సరంలో కృతజ్ఞతా హృదయంతో కొనియాడిరి. విశాఖ మేత్రాసన కాపరిగా 29 సంవత్సరాల 6 నెలలు పనిచేసి విశాఖ అగ్రపీఠమును సర్వతోముఖాభివృద్ధి గావించారు. జగద్గురువులతో భేటీ. 6వ పాల్ పాపు గారితోనూ, 2వ జాన్ పాల్ పాపు గారితోనూ, 16వ బెనడిక్ట్ పాపు గారితోనూ భేటీ అయి విశాఖ మేత్రాసన పతాకాన్ని రోమ్ నగరంలో రెపరెపలాడించారు. మదర్ తెరేసా గారిని విశాఖ మేత్రాసనానికి ఆహ్వానించి ఆమె చేతుల మీదుగా కొన్ని సంస్థలకు శంకుస్థాపన చేశారు. కాపరిగా చేపట్టిన గురుతర బాధ్యతలు. ఇంటర్నేషనల్ పాంటిఫికల్ కమిషన్ ఫర్ ఇంటర్ రిలీజియస్ డైలాగ్ నందు 2 పర్యాయములు పనిచేసి అపార అనుభవం గడించారు. ఆంధ్రప్రదేశ్ పీఠాధిపతుల సమాఖ్యకు చైర్మన్గా 9 సంవత్సరములు వ్యవహరించారు. సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ బెంగళూరు వారి సెలక్షన్ బోర్డులో సిబిసిఐ డెలిగేటుగా పనిచేశారు. విశాఖ పీఠాధిపతిగా సాధించిన విజయాలు. విశాఖ మేత్రాసనానికి మైనర్ సెమినరీని స్థాపించి స్థానిక దైవ పిలుపులు ప్రోత్సహించారు. రక్షణగిరి పుణ్యక్షేత్రంలో నిరంతర సత్ప్రసాద ఆరాధనా మఠకన్యలకు ఆశ్రయమిచ్చి మేత్రాసనానికి పవర్ హౌస్ను అందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సెమినరీ ఏర్పాటుకు కొండడాబాలో స్థలాన్ని కేటాయించి సెమినరీ ఏర్పాటు చేయడంలో కృతకృత్యులయ్యారు. సుమారు 28కి పైగా నూతన గురుమండలాలను ఏర్పాటు చేశారు. అనేక సుందర దేవాలయాలను నిర్మించారు. నూతన విద్యా సంస్థలను, సోషల్ సర్వీస్ సెంటర్ను, విశ్రాంత గురువుల భవనాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరము విశాఖపట్టణము నుండి కొండడాబాకు సుమారు 35 కిలోమీటర్ల పాప పరిహార పశ్చాత్తాప పాదయాత్రను ప్రారంభించారు. వ్యాకులమాత యాత్రా మహోత్సవంలో ఇది ఒక ప్రత్యేక కార్యక్రమముగా ప్రతి ఏటా జరుగుతోంది. బిషప్ మరేదాస్ గారి ఆధ్వర్యంలో విశాఖ మేత్రాసనము నుండి 2 గురువులు మేత్రానులుగా అభిషేకం పొందారు. వారే బిషప్ ఇన్నయ్య, బిషప్ మైపన్ పాల్. శ్రీకాకుళం మేత్రాసన ఏర్పాటులో ప్రత్యేక భూమిక శ్రీవారు వహించారు. 4 మఠ సంస్థలే ఉన్న విశాఖకు అనేక మంది మఠవాసులను ఆహ్వానించారు. విశాఖ మేత్రాసనానికి ఇతోధికమైన సేవలందించి మమ్ములను దైవ మార్గములో నడిపించి దేవుని ఆశీర్వాదములు పంచి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలర్పిస్తూ ఆ దేవదేవుడు మీకు ఆయురారోగ్యములు సమృద్ధిగా ప్రసాదించాలని కోరుకుంటూ మీ ఆశీర్వాదములు సదా కాంక్షిస్తూ మీ జ్ఞానబిడ్డలు, విశాఖ అగ్రపీఠం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశ్రయించి కాచి కాపాడుదురుగాక. ఆమె. మేత్రాసన 8వ కాపరి శ్రీ మల్లవరపు ప్రకాష్ గారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ గురువులు, మఠవాసులు, విశ్వాసులు, విశాఖ అగ్రపీఠం.